హలో ఆల్, వెల్కమ్ అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. ఈ వీడియోలో ది బెస్ట్ మర్డర్ మిస్టరీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ లిస్ట్ అయితే తీసుకొని వచ్చాను. ఇందులో చెప్తున్న మూవీస్ ని మీరు ఆల్రెడీ చూసుండొచ్చు, బట్ రీసెంట్ గా మరీ అంత చెప్పుకోదగ్గ మూవీస్ ఏమీ రాలేదు. అందుకే ఈ లిస్ట్ అయితే ఇప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈ మూవీస్ ని వీకెండ్ లో మీకు టైం ఉంటే మళ్ళీ ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. ఈ మూవీస్ అన్ని కూడా మీకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన లిస్ట్ లో నెంబర్ 1 అన్వేషిప్పన్ కండెత్తు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ ని చూసే వాళ్ళకైతే ఈ సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. మూవీలో తీసుకున్న పాయింట్ అండ్ స్పెషల్ గా ఎండింగ్ ట్విస్ట్ అయితే కేక్. అసలు మీరు మిస్ అయితే దీని ఒకసారి ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఆనంద్ నారాయణ్ సబ్ ఇన్స్పెక్టర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. తను పనిచేసే స్టేషన్ పరిధిలో ఒక యువతి మిస్సింగ్ కేసు అయితే నమోదవుతుంది. ఆనంద్ ఇంకా తన టీం చాలా కష్టపడి ఆ కేసును అయితే సాల్వ్ చేస్తారు. బట్ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళ టీం మొత్తం సస్పెండ్ అవుతారు. ఆ తరువాత కొన్ని డేస్ కి ఈ టీం చేతిలోకి శ్రీదేవి అన్సాల్వ్డ్ కేసు అయితే వస్తుంది. సో ఆనంద్ అండ్ తన టీం ఈ కేసుని ఎలా సాల్వ్ చేశారు, ఆ ప్రాసెస్ లో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే చాలా బాగుంటుంది. మీకు ఎక్కడా కూడా బోరింగ్ అనే మాటే ఉండదు. ఎవ్రీ మూమెంట్ మిమ్మల్ని ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది మూవీ. ఇది మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 2 కన్నూర్ స్క్వాడ్. మర్డర్ మిస్టరీతో పాటు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది. ఇన్ కేసు మీరు మిస్ అయి ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, కేరళలోని కన్నూర్ జిల్లాలో నేరాలను అరికట్టడానికి ఎస్ఐ జార్జ్ మార్టిన్ తో పాటు ఇంకొంతమందితో ఒక టీం అయితే ఏర్పాటు చేస్తారు. అయితే అందులో ఒకరు చేసిన మిస్టేక్ వల్ల ఆ టీం మొత్తాన్ని వేరు వేరు పోలీస్ స్టేషన్లకు అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. అయితే కాసర్గౌడ్ ప్రాంతంలో జరిగిన ఒక రాజకీయ నాయకుడు హత్య కేసుని ఇన్వెస్టిగేట్ చేసే బాధ్యత కన్నూర్ స్క్వాడ్ చేతిలో పెడతారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా 10 రోజుల్లోనే పట్టుకోవాలి అని చెప్తారు. అసలు ఆ హత్య చేసింది ఎవరు, వాళ్ళను జార్జ్ అండ్ టీం పట్టుకున్నారా లేదా, ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ స్టోరీ. ఇంట్రెస్ట్ ఉండి ట్రై చేయాలి అని అనుకుంటే మీరు డెఫినెట్ గా ఒకసారి అయితే దీన్ని ట్రై చేసి చూడండి. మీకు ఈ మూవీ మంచి ఫీల్ అయితే ఇస్తుంది. ఇది మనకి ఐబొమ్మలో అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ నెంబర్ 3 మిడ్ నైట్ మర్డర్స్. మలయాళంలో నుండి తెలుగులోకి డబ్ అయిన ఈ మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీరు చూడడం మిస్ అయి ఉంటే ఒకసారి తప్పకుండా చూడండి. మీకైతే ఈ మూవీ నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, అన్వర్ హుసేన్ ఒక సైకాలజిస్ట్ మానసిక సమస్యలతో బాధపడుతున్న ఖైదీలను కలిసి వారితో మాట్లాడి వాళ్ళు ఎందుకు హత్య చేశారు, ఆ సమయంలో వారి మానసిక పరిస్థితి ఎలా ఉండేది అని రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. అయితే ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత వరుసగా పోలీస్ ఆఫీసర్స్ హత్యలు జరుగుతూ ఉంటాయి. అసలు ఈ హత్యలని చేస్తుంది ఎవరు, ఎందుకనే పోలీసుల్ని టార్గెట్ చేశారు అనేది ఎవరికి అర్థం కాదు. ఇదే టైంలో అన్వర్ తన సైకాలజీ బ్రెయిన్ తో ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఈ ఇన్వెస్టిగేషన్ లో ఆ హత్యల వెనుక ఉన్న మిస్టరీని అన్వర్ కనిపెట్టాడా లేదా అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ముందుగా చెప్పినట్టు మూవీ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా, ఎక్కడా కూడా బోరింగ్ మూమెంట్స్ లేకుండా చాలా బాగుంటుంది. ఇది ఆహాలో మనకు అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 4 ఫోరెన్సిక్. మీరు మిస్ చేసుకోకుండా డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయవలసిన వన్ ఆఫ్ ది బెస్ట్ అండర్ రేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇప్పటి వరకు మీరు దీన్ని మిస్ చేసుకొని ఉంటే పక్కాగా ఒకసారి అయితే ట్రై చేయండి. అసలు దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, సిటీలో పసిపిల్లల కిడ్నాప్స్ అండ్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అంతు చిక్కని ఈ మర్డర్స్ వెనుక ఉన్న వారిని పట్టుకోవడానికి ఐపీఎస్ ఆఫీసర్ రితికా ట్రై చేస్తూ ఉంటుంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లే కొద్దీ రితికా టీం కి కొన్ని మిస్టీరియస్ విషయాలు అయితే తెలుస్తాయి. అసలు ఈ కిల్లర్ ఎవరు, ఆ హత్యలు ఎందుకు చేస్తున్నాడు, రితికా అండ్ టీం అతన్ని పట్టుకున్నారా లేదా అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇప్పటి వరకు కూడా దీన్ని చూడకపోతే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చిన్న చిన్న మిస్టేక్స్ తప్ప మూవీ అంతా కూడా చాలా బాగుంటుంది. ఈ మూవీ ఆహాలో అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 5 కోల్డ్ కేస్. మీరు మర్డర్ మిస్టరీతో పాటు మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని చూడాలి అని అనుకుంటే దీన్ని అయితే పక్కాగా ట్రై చేయండి. ఈ మూవీ అయితే మీ ఎక్స్పెక్టేషన్స్ కి మించి చాలా బాగుంటుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక చెరువులో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడి వలలో ఒక సంచి అయితే దొరుకుతుంది. దాన్ని తెరిచి చూస్తే అందులో ఒక మనిషి పుర్ర అయితే కనబడుతుంది. పోలీసులు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయమని ఏసీపీ సత్యజిత్ గా అయితే అప్పగిస్తారు. మరోవైపు మీద ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ గా ఒక టెలివిజన్ ఛానల్ లో పనిచేస్తూ ఉంటుంది. తను
తన కూతురుతో కలిసి కొత్తగా ఓ ఇల్లు అద్దెకి తీసుకొని అందులోకి అయితే వెళ్తుంది. ఆ ఇంటికి వెళ్లిన దగ్గర నుంచి మేధాకు కొన్ని అనూహ్య సంఘటనలు అయితే ఎదురవుతూ ఉంటాయి. మేధాకు ఎదురైన ఆ పరిస్థితులు ఏంటి, చెరువులో దొరికిన ఆ మనిషి పుర్రె ఎవరిది, ఫైనల్ గా పోలీసులు ఈ కేసుని సాల్వ్ చేశారా లేదా అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఎంగేజింగ్ గా సాగే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీని చూడాలి అనుకుంటే మీరు పక్కాగా ఒకసారి అయితే దీన్ని ట్రై చేసి చూడండి. ఈ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది యూట్యూబ్ లోనే అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 6 నేత్రికన్. నయనతార కెరియర్ లో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ అండర్ రేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. సైకో కిల్లర్ జోనర్ లో వచ్చిన మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇది. మీరు మిస్ అయి ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, దుర్గా ఒక సిబిఐ ఆఫీసర్ ఒక యాక్సిడెంట్ లో తన బ్రదర్ తో పాటు తన కంటి చూపును కూడా కోల్పోతుంది. ఇది ఇలా ఉండగా అమ్మాయిలను మోసగిస్తూ వాళ్ళ కిడ్నాప్ చేసి వాళ్ళని ఘోరంగా చంపుతూ ఉంటాడు ఒక సైకో కిల్లర్. అలా ఒక రాత్రి దుర్గాను కూడా ఆ కిల్లర్ అయితే ట్రాప్ చేస్తాడు. సో సైకో కిల్లర్ దగ్గర నుండి దుర్గా ఎలా తప్పించుకుంది, అసలు ఆ కిల్లర్ అమ్మాయిల్ని ఎందుకు టార్గెట్ చేశాడు అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. అక్కడక్కడ చిన్న మిస్టేక్స్ తప్ప ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇన్ కేసు మీరు మిస్ చేసుకొని ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 7 ద గర్ల్ ఆన్ ది ట్రైన్. హాలీవుడ్ లో మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ మూవీని సేమ్ అదే నేమ్ తో తెలుగులోకి అయితే రీమేక్ చేశారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ని మీరు మిస్ అయి ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, మీరా లండన్ లో ఒక సక్సెస్ఫుల్ లాయర్. ఆమెను ఇష్టపడి మరీ పెళ్లి చేసుకుంటాడు శేఖర్. ఒక హత్య కేసులో జిమ్మీ బగ్గా అనే డ్రగ్ డీలర్ కు వ్యతిరేకంగా వాదిస్తుంది మీరా. ఆ కేసు నుండి తప్పించుకోమని జిమ్మీ బగ్గా ఆమెను బెదిరించినా కూడా లెక్క చేయకుండా ఫైనల్ గా తనకి శిక్ష పడేలా చేస్తుంది. అయితే ఒక రోజు తన భర్తతో కలిసి బయటికి వెళ్ళినప్పుడు మీరా కార్ కి అయితే యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ వల్ల మీరాకి అబార్షన్ అయితే జరుగుతుంది. అయితే ఆ యాక్సిడెంట్ వెనుక ఉన్నది ఎవరో తెలుసుకొని వారిపై పగ తీర్చుకోవాలి అని డిసైడ్ అవుతుంది మీరా. సో ఫైనల్ గా కథ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. పరిణీతి చోప్రా సింగిల్ హ్యాండ్ తో మూవీని నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకొని వెళ్ళింది. ఈ మూవీని మీరు మిస్ చేసుకొని ఉంటే ఇది కూడా ఆహాలో అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. ఇక్కడతో ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. అండ్ మీకు తెలిసిన మూవీ లవర్స్ ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం మన ఛానల్ అయితే సజెస్ట్ చేయండి, మాకు కొంచెం మేలు పోతుంది. తిరిగి మళ్ళీ ఇలాంటి మంచి సాలిడ్ కంటెంట్ ఉన్న వీడియోతో అయితే మేము ముందుకు వస్తాం.